రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రజ్వల్ సీడ్స్ తరఫున మనం ఈరోజు PS1122 అనే వెరైటీ వరంగల్ మార్కెట్లో ఈ రైతు గారి దగ్గరకు వచ్చాము. ఆయన పేరు, ఏరియా ఎక్కడ ఉంది, ఏమి అంతా చెప్తారు. ఆ రైతు మాటల్లో ఈ వెరైటీ ఇట్లా మంచి దిగుబడి రావడానికి కారణాలు ఎలా జరిగింది ఏంటి చెప్తారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ పేరు, మీరు ఈ ఏరియా మొత్తం చెప్పండి వివరంగా. రైతులకి ఇది ఎలా జరిగింది, ఎలా ఈ విత్తనం ఎక్కడ తీసుకుని ఎలా సాగు చేశారో ఒకసారి చెప్పండి. నా పేరు ఉత్తరేని రాజబాబు. మా గ్రామం దేశాయపల్లి, మండల్ దుగ్గుండి, జిల్లా వరంగల్. ఇది ప్రజ్వల 1122 అనే సీడ్ విత్తనం. ఈ విత్తనం ఖరీదు చేసింది లక్ష్మీ గణపతి సీడు. అక్కడ ఖరీదు చేసినాం. దాన్ని తీసుకొచ్చి మనం గింజలు పోసుకోవడం జరిగింది. విత్తనం కూడా నాణ్యతగా మంచి మొలకెత్తే దశలో మంచిగా మొలకెత్తుతుంది ఈ విత్తనం కూడా. రెండవది, ఇది 30-35 రోజులల్లా ఈ విత్తనాన్ని మేము నాటుకోవడం జరిగింది. నాటుకున్నప్పుడు అది మేము ఏంటిదంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు తోట, కానీ మేము విత్తనం విత్తినప్పుడు మాత్రం దీని వెడల్పు అనేది వాస్తవానికి 30-32 ఇంచులు పెట్టాల్సింది. కానీ ఇది మట్టుకు మాత్రం 38 ఇంచెస్ ఉంది. కానీ దీని గ్యాప్ అనేది ఇంకెక్కువ పెట్టుకోవాల్సి ఉండే. కానీ దానికి తోడు మనం ఈ విత్తనం దగ్గర ఉన్న నాణ్యతమైన గుణం ఏంటిదంటే చెట్టు మంచిగా ఏపుగా వస్తుంది, చాలా మంచిగా వెడల్పుగా వస్తుంది, గ్రీన్ మంచిగా క్లీన్గా నీట్గా వస్తుంది. పోతే వెడల్పుగా రావడం. రెండవది, మనకు పలువలు ఎక్కువ వస్తాయి. రావడం వల్ల మంచిగా గుంపుగా వెడల్పుగా ఉంటుంది చేను. తర్వాత ఇది ఒక 30 రోజుల తర్వాత అంటే 60 డేస్ మనం పెట్టిన తర్వాత మళ్ళీ 30 అంటే 60 డేస్ వరకు మంచిగా పూత పిందె దిగే క్రాప్ స్టేజ్కి వస్తుంది. క్రాప్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఏంటిదంటే ఈ క్రాప్ నాణ్యత ఎట్లా దక్కుతుంది అంటే కొన్ని వెరైటీలు మట్టుకు రాలిపోవడం జరుగుతాయి. కానీ ఈ వెరైటీలో ఉన్న గుణం ఏంటిదంటే ఈ పూత పిందె అనేది తక్కువ మోతాదులో రాలుతుంది, చాలా తక్కువ. దాంతోపాటు మనకు దిగుబడి ఎక్కువ ఇచ్చే ఫలితం కనబడుతుంది. కాబట్టి ఈ వెరైటీ 1122 ఈ ప్రజా వాళ్ళది పెట్టుకోవడం మంచిది. రెండోది ఏంటంటే దీనికి మైట్స్కు, త్రిప్స్కు తట్టుకునే గుణం ఉంది. చాలా సారవంతమైన భూమి నేలపైగా. కాబట్టి మంచి ఈ ఐటెం తీసుకోవడం మంచిది రైతుకు, కంపెనీ వాళ్ళకు, ఈ డీలర్ వారికి. పైగా ఇది చాలా నాణ్యమైన రకం, చాలా పేరు తెచ్చి పెడుతుంది. రెండోది ఏంటంటే రైతులు కూడా పైకి తీసుకొచ్చే దిశగానే ఏర్పాటు చేస్తుంది. చాలా నాణ్యతమైన విత్తనం కాబట్టి రైతును కూడా మంచి ఆకర్షణగా ఉంటుంది. ఇది మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ఇది దరిదాపుగా చెప్తే మ్యాక్సిమం 35 నుంచి 40, అంటే మనం ఇప్పుడు మేము వేసిన సీడ్ క్లియర్గా 40 క్వింటాలు వెళ్తుంది. కానీ తదుపరి అన్న రైతు కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా 35-40కి తక్కువ వెళ్ళదు ఈ సీడు. సార్, ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం చూసే రైతులందరికీ మీరు విత్తనం తెచ్చి నాటారు, ఓకే, మీరు దిగుబడి గురించి మీరు చెప్పారు. కానీ మధ్యలో వచ్చే తెగుళ్ళు చెప్పారు. ఆ తెగుళ్ళకి మీరు వేరే రకాలు కూడా ఇంకా ముందు నుంచి సాగు చేశారు. దీని నాణ్యతకి దాని నాణ్యతకి మీరు కొట్టిన స్ప్రేయింగ్లకి మంచి రిజల్ట్ ఎలా వచ్చింది? అయితే ఇప్పుడు దీనికి కొట్టే మందులు నేను వేరేది 2 ఎకరాలు పెట్టాను. దానికి దీనికి తేడా చూస్తే ఏంటంటే అది ఏపుగా వచ్చినప్పటికి కూడా డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దీంట్లో మాత్రం అంత డ్రాప్ అయిపోయే అవకాశాలు లేవు. అందుకోసం ఆ డ్రాప్ కాకపోవడం మనకు దిగుమతి ఎక్కువ వస్తుంది అన్నట్టు, దిగుబడి ఎక్కువ వస్తుంది. కాయ మరి దూరంగా ఉందా, దగ్గర ఉంది కాయ? చిక్కడి క్రాప్, చాలా చిక్కడి క్రాప్, రెడ్ ఉంటది. మార్కెట్ లో కూడా చాలా మంచి రేటుకు పరిశీలించారా కాయ బరువు సంగతి విషయానికి? అంటే గింజలు ఇప్పుడు మనం చూసిన ఏర్పడుతుంది మంచిగా, కనీసం 100-120 గింజల దాకా మంచిగా ఉంటుంది. బరువు కూడా మంచిగా వస్తుంది. బరువు ఎకరానికి మాత్రం 40 క్వింటాలు ఈజీగా వెళ్తాయి. ఎందుకంటే మనం పోయినసారికి ఇప్పటికి మన కాన్సెప్ట్ అవును. ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా కాదు, చెప్పిన దానికనే చూసే విధంగా కూడా. ఇది మొత్తం ఒక చెట్టు, ఇది చూడండి, ఒకటే చెట్టు, ఒకటే మొదలు. ఈ కాయ చూడండి, ఈ కాయ చూడండి, ఇక్కడి నుంచి ఈ చెట్టు అంటే పచ్చికాయ కూడా చూడండి. నెక్స్ట్ స్టెప్ అంటే దీని హైట్ చూడండి, ఇక్కడ దరిదాపుగా నాకు ఏది జబ్బలం అంటుంది. అంటే కింది స్టెప్ నుంచి మొదలు కనుక్కుంటే ఇదంతా కాయ, ఇక్కడ నుంచి ఇదే చెట్టు ఇక్కడ వరకు ఉంది. స్టెప్ ఉన్నది పచ్చికాయలు చూడండి. ఇది ఓన్లీ మొత్తం టోటల్ వరకు అవుతుంది. పచ్చికాయ పొలం అంతా అంతే ఉన్నట్టుంది, టోటల్ పొలం మొత్తం.
ఏ చెట్టుని చూసినా అట్లే ఉంటుంది సేమ్ ఈచ్ వన్. ఇదిగో వేరే రైతులైతే ధైర్యంగా వేసుకోమని చెప్పగలరు. తప్పకుండా వేసుకోవచ్చు ధైర్యంగా. మీరు ఇలాంటి కంపెనీలు మళ్ళా ఒకటి ఏంటిదంటే కంపెనీని ఎంచుకోవడం ఒకటి, ఓకే, రెండోది మనకు విత్తనం ఎట్లా డ్రాప్ అయిపోద్ది. మనం ఏంటంటే పంట పెడతాం, విత్తనం డ్రాప్ అయ్యే దశలో అన్ని డ్రాప్ అయిపోతాయి, కానీ ఇలాంటి విత్తనం డ్రాప్ కావు. ఎందుకంటే బాగా వచ్చింది మాకు క్రాప్ బాగుంది అని అంటాం, కానీ తెల్లారిపోయేసరికి కింద రాళ్ళు ఉంటాయి వేరే క్రాప్లు, కానీ ఇది మట్టుకు అంత బాగా రాలేదు. ఈ రోజు ఫిబ్రవరి 14 సార్. ఓకే, ఈ ఫిబ్రవరి 14 కంటే మీకు పూత పిందె దశలు అవి ఉన్నాయా తోటలు ఎక్కడైనా? ఇక ఎక్కడ లేవు. ఇప్పుడు ఏంటంటే ఇక మంచి 2 క్రాపులు కాసింది. ఓకే, దీంతో మనకి కటింగ్ చేయించాలి మీరు. కటింగ్ చేయించాల్సిందే తప్పకుండా. మంచి ధర పడుతుంది, నెంబర్ 1 ధర పడుతుంది. ఓకే, సన్నాలుగా సన్నంగా నీట్ బాగుంది. తేజాలలో నెంబర్ 1 రకం తేజాలలో. వరంగల్ మార్కెట్ అంటే పెద్ద మార్కెట్ రేటు కనుక పడితే ఖచ్చితంగా తప్పకుండా మనకు ఇక్కడ మార్కెట్ లో ఈ రోజు ధర 21,000 ఉంది. మాక్సిమం ఈ రోజు ధర ఇది కనీసం 20,800 700 దాకా పడుతుంది. మీకు ఆ నమ్మకం ఉంది. రైతులకి కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలరా? తప్పకుండా ఈ విత్తనం పెట్టుకోవచ్చు. నాణ్యతమైన విత్తనం మార్కెట్ లో కూడా చాలా డాన్. రాజబాబు గారు వేసిన ఈ 1122 మనం లైవ్ ఫీల్డ్ చూసాము. ఆయన మాటల్లో అక్కడ జరిగిన విషయాన్ని, ఆయన పండించిన విధానాన్ని, ఈ దిగుబడి ఇలా రావడానికి గల కారణాలు, ఆయన ఏమేమి కష్టపడి ఆయన ఎలా చేశారో ఆయన మాటల్లో తెలుసుకున్నాము. రైతులందరూ కూడా ఇదే విత్తనాన్ని వేసి మంచి దిగుబడులు పొందుతారని మేము ఆశిస్తున్నాం. ప్రజ్వల్ సీడ్స్